ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 21వ భాగం 21వ నామం తెలుసుకుందాం. ఐశ్వర్య యోగం 21వ నామం, దాని యొక్క లలితా అమ్మవారి యొక్క నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుల ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా ప్రాపతారిక యొక్క 21వ నామం గురించి తెలుసుకుందాం. ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమః. ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయ నమః. ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయ నమః. ఓం మంజరీక్లుప్త మనోహరాయ నమః. ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయ నమః. కదంబం అంటే కమిడి చెట్టు, కడిమి చెట్టు. ఈ చెట్టు అమ్మవారికి శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం. లలితా సహస్రనామం పారాయణ బాగా జరిగే ప్రదేశంలో ఈ చెట్లు పెరుగుతాయి. లలితా సహస్రనామం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ ఈ చెట్లు ఎక్కువ పెరుగుతాయి. ఇది అమ్మవారికి శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం. ఈ చెట్లు పూలు తన చెవి పైభాగంలో ధరిస్తుంది అమ్మవారు. పైభాగంలో ధరిస్తుంది అమ్మవారు. అలా ధరించడంలో అమ్మవారు అపూర్వ సౌందర్యంతో మనోహరాలై కనపడుతుంది. మనిషికి శరీరంపై భ్రాంతి, వ్యామోహం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. మన శరీరం మీద మనకి వ్యామోహం, భ్రాంతి ఉన్నంతసేపు మనకు దుఃఖం వస్తూనే ఉంటుంది. సౌందర్య మోహము, దురహంకారము లేని జీవి ఉండడని, దానివల్ల పదే పదే జన్మలెత్తి దుఃఖాలు అనుభవిస్తాడని, అందరిలో ఉన్నది ఒకే పరమాత్మ అనేటువంటి భావన పొందితే ఈ జన్మ మరణ చక్రం నుండి బయటపడతారని శ్రీకృష్ణుడు కదంబ వృక్షంపై నుండి గోపికలకి తత్వోపదేశం చేశాడు. ఈ గోపికల తత్వోపదేశం ఈ చెట్టుపై నుంచి శ్రీకృష్ణుడు చేశాడు. ఈ చెట్టుని ఆయన ఎందుకు ఎంచుకున్నాడో మనం తెలుసుకుందాం. కదంబం యోగశక్తి కలిగిన చెట్టు. యోగికి పొగడ్తలు విషం లాంటివి, తెగడ్తలు అమృతం. నిందాస్తుతులు రెండింటినీ చెవులతోనే వింటాము. చెవులు ఈ రెండింటినీ కూడా సమానంగా స్వీకరించి ఆత్మకి అందిస్తే పర్వాలేదు, కానీ అలా జరగదు. ఎవరైనా పొగిడితే ఆనందిస్తారు, తెగిడితే దుఃఖిస్తారు. కడిమి చెట్టు ఈ రెండింటికి అతీతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తనను ఆశ్రయించిన వారికి ఇస్తుందని, అందుకే శ్రీకృష్ణుడు శ్రీ లలితామాత ఈ చెట్టును ప్రేమిస్తారని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఎందుకు ఇష్టపడ్డాడన్నది, అమ్మవారు ఎందుకు ఇష్టపడింది ఈ చెట్టు, శ్రీకృష్ణుడు ఎందుకు ఇష్టపడ్డాడన్నది, పొగడ్తలు పనికిరాదు. రెండింటినీ కూడా పొగడినా తిట్టినా రెండో సమానంగా స్వీకరించాలి. మంచి విషయాలైతే ఉంచుకోవాలి, చెడు విషయాలైతే వదిలిపెట్టేయాలి చెవితోటి. అమ్మవారి ఈ పూలను తన చెవిపై ఉంచుకొని శోభిస్తోందంటే అందరార్థం నిందాస్తుతులకు తాను అతీతురాలని చెప్పడమే. గురూపదేశమంత్రం కడిమి పూలను ధరించి చెప్పిస్తే జీవి త్వరగా యోగి అవుతాడు. తద్వారా దుఃఖ విముక్తి పొందుతాడు.
ఎప్పుడూ ఏవో ఆపదలతో జీవితం దుఃఖభరితమై అల్లాడే వారికి ఈ మంత్రం పరమ ఔషధం. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే నిత్యం 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఏ దుఃఖం రాదు. రోజు 11 సార్లు కనుక ఎవరైతే జపిస్తారో వాళ్ళకి దుఃఖం అనేది రాదు. అలాగే అధికారుల వల్ల బాగా దుఃఖపడేటువంటి వాళ్ళు అమ్మవారి పటాన్ని ఎదురుగా పెట్టుకొని దీపారాధన చేసి 41 రోజులు రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే దుఃఖం మటుమాయమవుతుంది, జీవితం ఆనందమయమవుతుంది. అది ఈ నామం యొక్క ఫలితం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నామాన్ని తప్పనిసరిగా పఠించి మీ యొక్క దుఃఖాన్ని, అలాగే అధికారుల నుంచి వచ్చేటువంటి బాధల్ని తట్టుకుని మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని ఆశిస్తూ ఈ లలితాపరాభట్టారిక అమ్మవారి యొక్క 21వ నామాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి పటానికి ఎదురుగా నిలబడి దీపారాధన చేసి తప్పనిసరిగా రోజుకి 21 సార్లు పఠించండి. మీ దుఃఖాలు పోతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.